श्रीरमणी कुचा दुर्ग विहारे। श्रीरमणी कुचा दुर्ग विहारे। सेवक जन मंदिर मंदारे। परमहंस मुखा चंद्र चकोरे। परिपूरित मुरलीरवधारे। मानस संचर रे ब्रह्मणि मानस संचर रे। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनंदनः। पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु। दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 6వ శ్లోకం. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्। इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते। मिथ्याचारः स उच्यते। कर्मेन्द्रियाणि संयम्य यास्ते मनसा स्मरन्। इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचारः सह उच्यते. सह अट्टिवाडिनि मिथ्याचारः मिथ्याचारं गलवाडुगा ఉచ్యతే చెప్పబడును. మిథ్యా అనేటువంటి పదం ఎక్కువగా అద్వైతులు వాడుకుంటుంటారు. భగవద్గీతలో మీకు దాదాపుగా ఈ మిథ్యా అనే పదం ఎక్కడ తగలదక్క మీకు. ఇక్కడే 3వ అధ్యాయంలో ఈ సందర్భంలోనే మిథ్యా అనే పదం. 2వ అధ్యాయంలో అసత్తు అనే పదంతో చెప్తారు. అసత్ అంటే లేదు. నాసతో విద్యతే నాసతో విద్యతే భావో నా అసతః లేని దానికి. ఇక్కడ మిథ్యా అనేటువంటిది మరి అద్వైత భావంలో ఉంటుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. బ్రహ్మం మాత్రమే సత్యము, జగత్తు మిథ్యా అనే పదముగా వాడుతూ ఉంటారు. ఇది అధ్యాస భాష్యం అని చెప్పి శంకరాచార్యుల వారు దీని మీద ఒక విస్తృతమై ఉన్నటువంటి వివరణాత్మక అంశాలని ఆయన అందించాడు. మిథ్యా ఆచార. ఈ మిథ్యా అనేది లోకంలో మానవులు సందర్భానుగుణ్యంగా కూడా వాడుకుంటూ ఉంటారు. ఏదైనా వ్యాపారంలో మొత్తం కొట్టుకుపోయిందనుకోండి, అంతా మిథ్యా, ఏం లేదంట. ప్రేమించిన ప్రియురాలు దక్కకపోయిందనుకోండి, వాడు విరాగి అయిపోయి గడ్డం పెంచుకొని నాటిల్లో మునిగిపోయి జగత్తే మిథ్యా అంటాడు. ఈ ప్రకారంగా కొన్ని సందర్భాలలో మానవులు దెబ్బతిన్నప్పుడు, వ్యాపార పరంగా ఇతర వాట్లలో మానవుడు మానసికంగా దెబ్బతిన్నప్పుడు ఈ మిథ్యా అనే పదం వాడుకుంటూ ఉంటారు. జగమే మాయ బతుకే మాయ వేదాలలో సారమింతేనయ. ప్రేమలో విఫలటైపోయాడు కాబట్టి జగత్ అంతా మిథ్యా వాడికి. ఈ ప్రకారంగా అన్నీ బాగా ఉంటే పర్వాలా, ఏదైనా బెసికిందా, ఏదైనా పొరపాటు వచ్చిందా, ఏదైనా మొత్తం ఉడుచుకుపోయిందా, అప్పుడు ఈ మిథ్య అనేది సాధారణంగా అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు. సరే, వేదాంతం టోటల్గా చెప్పేస్తూ ఉన్నది అంత మిథ్యారా, ఏమీ లేదు ఈ విషయంలో. నువ్వు అనుకునేవన్నీ మిథ్యా, నువ్వు సంపాదించేవన్నీ మిథ్యా, నువ్వు వాస్తవం అని చెప్పి నువ్వు భావించేవన్నీ మిథ్యా, ఈ అనుబంధాల మిథ్యా,
అనురాగాల మిథ్య, ఆప్యాయతల మిథ్య, మమకారాల మిథ్య, మోహాలు మిథ్య, నా ఇల్లు, నా వాకిలు, నా ప్లాట్లు, నా భూములు, నా ధనం, నా ఐశ్వర్యం అనుకునేవన్నీ మొత్తం మిథ్య అని మనకి అద్వైతంలో చెప్పేటువంటి మాట. ఏవి మన ఎమ్మట రావు, ఏది తీసుకుపోయేది లేదు. కానీ జీవితంలో తాపత్రయపడుతూ ఉండటం మాత్రం ఉంటుంది. అనుక్షణం తాపత్రయపడతాడు, అలమటిస్తాడు, ఏదో ఎంపర్లాడుతూ ఉంటాడు, ఎతుకుతూ ఉంటాడు, గాలిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా జీవితం అంతా కూడా ఈ మిథ్యా సంబంధ వ్యవహారంతోనే దాదాపుగా గడిచిపోతున్నటువంటి పరిస్థితి. ఈ మిథ్య అనేటువంటి అంశాన్ని లక్షణాలు కూడా చాలా చక్కగా అనుభవామృతార్ణవమునందు సంభాషణల యందు కూడా ఈ మిథ్య అనేటువంటి అంశం మీద చాలా విస్తృతమై ఉన్నటువంటి వివరణాత్మక అంశాలని అందించడం జరుగుతుంది. మిథ్య అనగా సదసద్విలక్షణ వస్తువు మిథ్య అని. కనుక మిథ్యా పదార్థము, దాన్ని భ్రాంతి జ్ఞానము, భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించేది మిథ్యా అని చెప్పనంటారు. భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించే దానిని మిథ్యా అంటారు. ఈ మిథ్యా అనే దానిని అర్థాధ్యాస అని కూడా వాడతారు. ఈ మిథ్యా అనే దాన్ని అర్థాధ్యాస అని అంటారు. ఈ అర్థాధ్యాస రెండు రకాలు అని, స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని. ఈ స్వరూప సంసర్గ అధ్యాసలలో 6 చెప్పుకొచ్చే విధానము. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస. అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస. ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అని మొత్తం ఈ స్వరూపాధ్యాస సంసర్గాధ్యాసలో 6 అధ్యాసాల మీద వ్యాఖ్యానం చేస్తారు, చెప్పుకొస్తారు. ఇది చాలా ఒక లోతైనటువంటి సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి ఏంటంటే మిథ్య అనే దాన్ని అద్వైతులు బాహాటంగా చెప్పేటువంటి విధానము. వాస్తవికంగా చూస్తే అద్వైతులు చెప్పేది ఏముందలేండి, వాస్తవికంగా చూస్తే ఏది ఉండేది లేదు కదా. మనకంటే ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, లక్షల కోట్ల మంది వెళ్ళిపోయారు. మనకంటే ముందు వచ్చి ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి 130 కోట్లు 140 కోట్లు ఇవన్నీ కూడా కొద్ది కాలానికి మళ్ళీ మొత్తం సద్దుమణిగి వెళ్ళిపోవటం అవుతుంది. ఆ తర్వాత ఈ జనరేషన్కు పుట్టేటువంటి వాళ్ళు పెరిగి ప్రారంధవానులై వాళ్ళు కూడా పరిణామశీలములో ఈ కాలంలో కలిసిపోవాల్సిందే. ఈ విషయంలో ఏది ఉండదు, ఎవరినే ఉంచడు, ఈశ్వరుని యొక్క లీలా విధానము. అయితే మధ్యకాలంలో మానవుడు ఏదో మోహాలతో, మమకారాలతో, అనురాగాలతో, ప్రేమలతో పెనవేసుకుని ఎంపర్లాడే పరిస్థితి, తాపత్రయపడే పరిస్థితి. ఏమైపోతాయో అనుకుంటూనే ఉంటాడు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఎట్లాగా ఉంటాయి, వీళ్ళు ఎట్లాగా ఉంటారు, ఏమైపోతారో అంటూ ఉంటాడు. చివరికి వీడే ఖాళీ అయిపోతాడు, కొండడే. ఏదో అంపర్లాట, ఏదో తాపత్రయం, అంతా ఏమి లేదు. వాస్తవం చూస్తే ఏమి లేదు, ఉన్నట్లుగా భ్రమపడుతూ ఉంటాం. దాన్ని వేదాంతులు మిథ్య అనే పదముగా వాడతారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ మిథ్యాచార ఇంకో పదం జోడించి మిథ్యా ఆచారం, మిథ్యాచారము అంటే కపటాచారం కింద వస్తుంది. ఈ మిథ్యాచారం అనేది చాలా అంశాల్లో చేరి ఉన్నది. ఇక్కడ పరమాత్మ చెప్పే అంశం ఏంటంటే, వీడు ధ్యానం అని చెప్పని కూర్చున్నాడు, ధ్యానం చేయాల్సిన వాడు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, ఏ కొండలు దొరుకుతూ ఉన్నాడు, గుంటలు తవ్వుతూ ఉన్నాడు. ధ్యానంలో కూర్చున్న కాడి నుంచి తవ్వకాలేక ఏముంది చెప్పండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని విధంగా గురు ప్రార్థన చేస్తాడు. ఈ 2 కన్నులు ముకులిస్తాడు, చేతులు కట్టేస్తాడు, కాళ్ళు కట్టేస్తాడు. ఈ ప్రకారంగా ఎప్పుడైతే 2 కన్నులు ముకులించాడో
ఇక ప్రార్థనలన్నీ సమస్య పోతాయి. ఇక మనస్సు కూడా ఇజురుబీస్తుంది. ఎక్కడెక్కడో గుంటలు తవ్వే ప్రయత్నాలు. ఏవి తురువినా ఏమైనా పడతాయా బయట? బంగారపు నిధులు అంటే ఏం పడే విధానాలు లేవు. ఎంత త్రవ్వకాలు చేసినా ఎముకలు పుర్రెలు బయటపడతాయే తప్ప ఏమన్నా భూమి లోపల బయటపడటానికి చిల్లు కావలు, చిల్లి పెంకులు, రాళ్ళు, రప్పలు, ఎముకలు, పుర్రెలు ఇవే బయటపడేదన్నమాట. అట్లాగే వీడు ధ్యానం అని చెప్పని కూర్చుంటాడు. శ్వాసపై ధ్యాస అంటారు. శ్వాసపై ధ్యాస పెట్టాడా అని చెప్పనంటే వీడు పెట్టింది ఎక్కడ? మనసు మీద ధ్యాస. శ్వాసపై ధ్యాస అక్కడ, మనసుపై ధ్యాస. ఇక మనసేవో అనేకమైనటువంటివన్నీ కూడా కల్పన చేస్తూ ఉంటే అవి అట్లాగే చూసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. మనసులో పుట్టేటువంటి అనేక పరంపర ఆలోచన సంబంధ ప్రవాహం. ఏమిటాయి ఆలోచనలు అని చెప్పనంటే గతించిన అంశాల గురించి చింతన చేయటం. ఈ ప్రకారంగా ఆలోచనలు అనేటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి. గతించిన అంశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదే భవిష్యత్తు జీవితం గలవాళ్ళై ఉన్నట్లయితే వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. ఒక వ్యక్తి వ్యాపారస్తుడే కూర్చున్నాడు అనుకోండి, వానికి వ్యాపార సంబంధమై ఉన్నటువంటి ఆలోచన పరంపరలు వస్తూ ఉంటాయి. ఎక్కడికి పోతే, కాశీకి పోతే బాగా వస్తాయా, సూరత్ పోతే బాగా వస్తాయి, ఎక్కడ మార్కెట్ బాగా ఉంది, ఎక్కడ చీపుగా వచ్చే అవకాశం ఉంటుంది అని ఇట్లాగా లోపల ఆలోచనలు, వాడి వ్యాపార సంబంధమైన ఆలోచనలు వాళ్ళకు వస్తాయి. అదే చదువుకునేటువంటి పిల్లకాయలు కూర్చున్నట్లయితే వాడు ఎగ్జామ్ రాయాలి, ఈసారి రాసేసారి పాస్ అవుతాం, ఆ తర్వాత సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, డాక్టరా లేకపోతే కలెక్టరా, యాటరా ఏది తీసుకుందాం అని వానికి తరహా అయినటువంటి ఆలోచనలన్నీ వాడికి వస్తూ ఉంటాయి. అయితే యువకులుగా ఉన్నటువంటి వాళ్ళకైతేనేమో వాళ్ళకి భవిష్యత్తు అన్నమాట. ఎలాంటి విధానంగా పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి పెళ్ళి, ఎలాంటి వాడు ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు చేసుకోవాలి, ఈ విధంగా ఎవరికి పట్టినా కానీ వాళ్ళకి ఎవరి లోకం వాళ్ళదన్నట్లుగా ఒకే రకమైన ఆలోచనలు రావు. రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. అది కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నటువంటి వాడైతే ఎట్లా లాగాల అబ్బాయి సంసారం, ఎట్లా పోషించాలి సంసారం అంతా, మనకు వచ్చేటువంటి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, పైగా ఆడపిల్లలు, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేయాలి, ఎక్కడ సంబంధాలు చూసిన కుదరటం లేదు, కట్నాలని చెప్పని అంటారు, వీళ్ళు ఉద్యోగం అయిన వాళ్ళు చేసుకుంటామని చెప్పని అంటారు, కుదిరి సావటం లేదు. రకాలై ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయనకు పడుతూ ఉంటాయి. ఎందుకంటే లోపల అనేకమైనటువంటి బాధ్యతలతో చేరి ఉన్నటువంటి జీవితాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరెవరి రంగంలో ఉంటారో వాళ్ళ సంబంధమై ఉన్నటువంటి ఆలోచన పరంపరలు కొనసాగే విధానం ఏర్పడుతుంది. అయ్యా మనస్సుని శ్వాస మీద పెట్టు, శ్వాసపై లగ్నం చేయి అని మహాత్ములు చెప్పేటువంటి మాట. కానీ మనస్సులో చేరి ఉన్నటువంటి భవిష్యత్ సంబంధమై ఉన్నటువంటి ఉన్నాయి కదా, ఎట్లనే భూతకాల సంబంధమై ఉన్నటువంటి అంశాలు. కొంచెం వయసు పైబడి ఇంకా బాధ్యతలు మొత్తం తీరిపోయి ఇక కాటి కాలు జాపి కూర్చున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి గతించినటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అట్లా చేశాను, ఇట్లా చేశాను, పెద్దోడికి ఇచ్చా, చిన్నోడికి ఇచ్చా, వాడికి ఇచ్చా, వీడికి ఇచ్చా, ఇంతెంత వాళ్ళు కట్టబెట్టే, బ్యాంకుల్లో వేసా, చదివించా, పెళ్ళిళ్ళు చేసా, ఇల్లు కట్టి పెట్టా, ఈనాడు నన్ను ఎవరు కూడా చూస్తాం లేదు, నా గతి ఏం కావాలి, నా పరిస్థితి ఏం కావాలి అని ఈ ప్రకారంగా వాళ్లకు సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళకు వస్తూ ఉంటాయన్నమాట. ఈ ప్రకారంగా భూతకాల సంబంధమై ఉన్న ఆలోచనలు, భవిష్యత్ కాల సంబంధమై ఉన్న ఆలోచనలు. భవిష్యత్ కాలం అంటే ఈ ఎదగాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు, చదువుకునేటువంటి వారు, వ్యాపారం చేసేటువంటి వారు, ఇంకా సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు కలిగి ఉన్నటువంటి వారు, ఇంకా ఇంట్లో అనేక సమస్యలు చేరి ఉన్నటువంటి వారు, అట్లా చేస్తే ఎట్లా చేస్తే బాగుంటుంది అనే రకాలుగా భవిష్యత్ సంబంధమై ఉన్న ఆలోచనలేమో వీళ్ళకు వస్తాయి. భూతకాల సంబంధమై ఉన్న ఆలోచనలన్నీ కూడా అవి కూడా వస్తూ ఉంటాయి. జీవితంలో ఎన్నో జరిగినాయి కదా, ఆ సంఘటనలన్నీ కూడా మనస్సులో చోటు చేసుకుని ఉన్నాయి కాబట్టి
అవి కూడా పుడకరించి ఒకటే 1/1 1/1 1/1కు ప్రవాహముగా చీమల బారులాగా పోతా ఉంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా ఉన్న వ్యవహారం అంతా కనుక చూసినట్లయితే మిథ్యాచార కర్మేంద్రియాని సంయమ్య, ఇది ఉన్నటువంటి పరిస్థితి. సర్వసాధారణంగా ఇది అందరికీ కూడా చాలా వరకు చేరి ఉన్నటువంటి అంశం. ఇక మిథ్యాచార అని చెప్పి అన్నట్లయితే లోకంలో చాలామంది కపట విధానముగా ఆధ్యాత్మికాన్ని శీలించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో వాడిని గుర్తింపు రావాలి, 10 మంది పొగడాలి, గౌరవించాలి, సన్మానం సత్కరించాలి, పాదపూజ చేయాలి, ఇంకేదైనా మంచిగా పల్లకి సేవలు చేయాలి అని కొంతమంది ఈ విధంగా ఆధ్యాత్మికం అనేటువంటి విధానంలో కొన్ని చిహ్నాలు ధరించి దానికి తగినటువంటి యొక్క ఆకారాలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఏదో గురువు అని చెప్పనే విధానంగా లోకంలో అనే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మనం చూస్తూ ఉంటాం కదా, ఆసుపత్రికి పోతే డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి అదొక డ్రెస్ ఉంటుంది, అట్లనే కాంపౌండర్లో ఉన్నటువంటి నర్సులుగా ఉన్నటువంటి వాళ్ళకి అదో రకమైన డ్రెస్ ఉంటుందన్నమాట. ఇట్లాగా ఎవరికి ఉండేటువంటి డ్రెస్సులు వాళ్ళకు ఉంటాయి. అదే స్కూల్కి పోండి, ఒకనొక స్కూల్కి వాళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సులు వాళ్ళకు ఉంటాయి, వేరే స్కూలు వాళ్ళ యొక్క సంబంధమైనటువంటి డ్రెస్సులు వాళ్ళకు ఉంటాయి. అట్లనే ఆయా రంగాలలో పనిచేసేటువంటి వారు, ఇప్పుడు పోలీస్ శాఖ ఉందనుకోండి, వాళ్ళకు ఉండేటువంటి డ్రెస్సులు వాళ్ళకు ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, వాళ్ళకు ఉండే డ్రెస్సులు వాళ్ళకు ఉంటాయి. ఇట్లా ఏదో గుర్తింపు కోసంగా లోకంలో ఫలానా వాళ్ళు విద్యార్థులు, ఫలానా వాళ్ళు పోలీసులు, ఫలానా వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు, ఫలానా వాళ్ళు సివిల్ పోలీసు, ఇట్లాగా ఒక గుర్తింపు పెట్టుకోవడానికి వాళ్ళు వ్యవహారం కోసంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఎందుకు? ఆధ్యాత్మిక రంగం అంటే ఏమిటి? జీవన విధానం మంచిగా పెట్టుకో, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుకో, మనస్సుని పీస్ఫుల్గా పెట్టుకో, దానికోసంగా ధ్యానం మంచిగా చెయ్యి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ప్రధానంగా చెప్పేటువంటి ఆధ్యాత్మిక రంగం. ఆధ్యాత్మిక కోణం ఏంటంటే మానవ జీవన విధానాన్ని మెరుగుపరిచే విధానంగా ఉంటుంది ఆధ్యాత్మికం అనేటువంటిది. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేయాలి అన్నీ కూడా ఆరోగ్య సూత్రాలుగా చెప్పుకొచ్చారు. మనకి అష్టాంగ ప్రక్రియలో కూడా దానికి బాహ్యాంగాలు అంతరాంగాలను 2 రకాలుగా డివైడ్ చేసి చెప్పుకొచ్చారు. పతంజలి యొక్క శాస్త్రంలో మనకు వస్తాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ, యమ నియమ ఆసన ప్రాణాయామ అనేటువంటివి బాహ్యాంగాలు. వీటి వల్ల ఏంటంటే మన శరీరాన్ని మంచిగా ఉంచుకోవటానికి పెట్టుకోవటానికి ఉపకరించేటువంటి అంశాలు. యమ నియమాలు పాటించాలి అన్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రమాదాల్లో పడకుండా మంచిగా జీవన విధానం సాగిపోవడానికి ఉపకరించేటువంటివి యమ నియమాలు. నియమాలు పెట్టుకోవాలి, యమం కలిగి సంయమనం కలిగి ఉండాలి. అది వచ్చే ఆదాయం ఎంత, వచ్చే రాబడి అంతా, పోబడి అంతా చూసుకోవాలి కదా. పోయిందే పోకూడదని పెట్టుకుంటూ పోతే చివరికి ఏమో కావాలి పరిస్థితులు. కాబట్టి ప్రకారంగా ఇంద్రియాల మీద కొంత స్వాధికారత సంపాదించుకొని యమ నియమాలు పాటించుకుంటూ తర్వాత యోగ ప్రాణాయామాలు శీలించమన్నారు. అనగా యోగ విధానాల్లో అనేక ఆసనాలు కూడా వచ్చే విధానం ఉంటుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ. కాబట్టి ఆసనాలు కూడా చెప్పుకొచ్చే విధానం ఏంటంటే మన ఈ యొక్క శరీరం మరి మంచిగా ఉండాలి. మన జీవితం ఉన్నంత వరకు ఇతరులపై ఆధారపడకుండా, ఇతరులు ఇబ్బంది పెట్టే పరిస్థితే కాకుండా మన శరీరం మనం సహకరించే విధానములో మన జీవనం మనం సాగిపోయే విధానంగా మనం ఈ దేహాన్ని మనం ఎప్పుడూ కూడా మంచిగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధానంలో మనకి ఆసనాలు అనేటువంటి ఏర్పాటు చేశారు. ఆసనాలు కూడా చాలా ఉంటాయి. ఆసనాలు ఎన్ని మనకు అవసరమో అన్ని వరకే మనం చేసుకుంటే సరిపోతుంది. ఉదయం లేచినప్పుడు కొంచెం కాళ్ళు చేతులు ఆడించాలి. ఆడించగలిగితేనే కొంచెం రక్త ప్రసరణ బాగా ఉంటుంది. శరీరం కూడా మరి చక్కగా మంచిగా మనకి స్వాధీనంలో ఉండే అవకాశం ఏర్పడింది. దానికోసం మయూరాసనం, కుక్కుటాసనం, సర్వాంగాసనం, శీర్షాసనం, హలాసనం, శరభాసనం
ఈ విధంగా అనేక పేర్లతో పిలువబడేటువంటి ఆసనాలు ఉంటాయి. వాటిల్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు చేసేవి ఉంటాయి, చిన్నవాళ్ళు చేసేవి ఉంటాయి. ఎవరు చేయగలిగి వాళ్ళు చేసుకుంటూ ఉంటే కాస్త శరీర అవయవాలలో కదలికలు ఏర్పడి లోన ఉన్నటువంటి మరి బ్యాక్టీరియా సంబంధ కణజాలాలతో చేరినటువంటి గాలులన్నీ కూడా బయటికి పోతాయి. దానికోసంగా ప్రాణాయామం అన్నారు. భస్తిక ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం, కపాలభాతి ఇలాంటివన్నీ కూడా చెప్పుకొచ్చే విధానాలు. జలధౌతి, వస్త్రధౌతి, నౌతి ఇలాంటివి చాలా కూడా ఉన్నాయి. అంతలాగా బాగుపోయినా కనీసం ఉదయం పూట కొంచెం ఆచరించి శరీరాన్ని మంచిగా పెట్టుకోవడం లాంటిది కూడా చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో మనకి దేహం ఉపకరించాలి. దేహం ఉపకరించడానికి మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన విధానాలు. వాటర్ కూడా మంచిగా తీసుకోమని చెప్పానంట. రోజు 6 లీటర్ల నీళ్ళు తాగగలిగితే శరీరంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయని చెప్పని ఈ ప్రకారంగా మరి చెప్పేటువంటివన్నీ కూడా శరీరం ఆరోగ్యంగా పెట్టుకోవటానికి చేసేటువంటివి. ఈ బాహ్య అంగాలుగా చెప్పారు. అంతర అంగాలు అంటే ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పనన్నారు. ప్రత్యాహార ఇంద్రియాలను తన అధ్యయనంలో పెట్టుకునేటువంటి యొక్క పరిస్థితి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి. ధ్యానం అనేది మనస్సు ఎప్పుడు కూడా మంచిగా ఉండటానికి. ఉద్వేగాలతో మనసు పోయిందా అంటే అనేకమైనటువంటి ప్రమాదాలలో చిక్కుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈనాడు షుగరు, బీపీలు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అంటే మనస్సు అనేది మన అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉన్నది. మన వశంలో లేదు మనస్సు అనేది. తత్కారణంగా మరి ఈనాడు ఎక్కడ పడ్డా షుగరు, బీపీ ఏ దేహంలో పడ్డా ఈ రెండు నివాసం చేస్తూ ఉన్నాయి. ఈ రెండు వచ్చాయా అని చెప్పినంటే జీవితం దుర్భరం అయిపోతుంది. ఏమి తినటానికి వీల్లేదు, ఏం మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడితే షుగర్, బీపీ పెరుగుతుంది, తింటే షుగర్ పెరుగుతుంది. మాట్లాడితే బీపీ పెరుగుతుంది, తింటే షుగర్ పెరుగుతుంది. ఈ రెండు పరిస్థితి అయిపోయిందన్నమాట. కాబట్టి మనసు అనేది మనకు ఆ విధంగా స్వాధీనం అనేది లేకపోయినట్లయితే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. దానికోసంగా మనకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి అంటే ఇది యోగ సమాధి, బ్రాహ్మి అనుభవం, ఆత్మానుభవం, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్పితం బ్రహ్మ అనే కోణాలకు పోయే పరిస్థితి. అంత లేకపోగలిగే ఓపిక లేకపోయినా ముందు మనం ఈ శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాల్సి ఉంటుంది, మనస్సును మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మన జీవన గమనాన్ని సరైనటువంటి కోణంలో ప్రవేశింపజేయటానికి ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి సబ్జెక్టు మనకు మహాత్ములు అందించారు. దానికోసంగా వీడు ఏం పెద్ద వేషాలు వేయాల్సిన అవసరం ఏమున్నది? విషయం చెప్పు, నువ్వు పాటించుకో, వాళ్ళకే పాటింపజేయి. తల గొడ్డలు కట్టి పెద్ద పెద్ద బొట్లు పెట్టి పెద్ద పెద్ద మాలలు వేసి ఇంకేదో పెద్ద పెద్ద వస్త్రాలు అవన్నీ తొడిగి నానా ఆర్భాటం చేస్తారు. మా నాన్న గందరగోళం పట్టించుకుంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చినటువంటి యొక్క వేషం? దీనికోసం వేస్తున్నటువంటి వేషం. ఇది నీ కోసం వేస్తున్నావు, లోకానికి వేస్తున్నావా? లోకానికి ఏదైనా చెప్పాల్సి వస్తే చెప్పు. భగవద్గీత ఉన్నది పరమాత్మల వారు దివ్యమై ఉన్నటువంటి గీతాన్ని అందించాడు. ఆయన ఏ వేషం వేసుకున్నాడు? నార్మల్గా ఉన్నాడు. కృష్ణ పరమాత్మల వారు దివ్యమై భవ్యమై ఉన్నటువంటి విధానంగా ఉంటే తత్వశాస్త్రాన్ని ఆయన బోధించాడు. ఎంతోమంది మహర్షులు అయినటువంటి యొక్క సాధారణ స్థాయిలో ఉండి వాళ్ళు ఏ యొక్క జీవితంలో ఆచరించారో ఆ మార్గం మనకి అందించారు. కనుక జ్ఞానేంద్రియములు ఇవి, కర్మేంద్రియములు ఇవి, అంతర్యాలు ఇవి, వాటి స్వరూప స్వభావాలు ఇవి, లోనంగా ప్రాణవాయువులు ఇవి, వాయువులు ఇవి, వాటి యొక్క క్రియా విధానాలు ఇవి. వాటికి అతీతముగా 20 తత్వాలకు అతీతంగా ఉన్నటువంటి యొక్క స్వరూపం ఆత్మ అని, అది సచ్చిదానంగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మము అని చెప్పని ఈ విధముగా తన యొక్క స్వరూప విధానాలను తెలియజేసి తన మనస్సుని నివృత్తి
పయనింపజేసే విధానంగా తీసుకొచ్చేటువంటి కోణములో మరి ఆ విషయం శుద్ధంగా అందించు, అర్థమయ్యేట్లుగా అందించు, వాళ్ళకి ఆ మార్గంలో నడిచేట్లుగా మంచి మార్గాన్ని బోధించు. దానికోసం వేషాలు వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎందుకు వస్తుందని చెప్పానంటే వాడు ఏదో ఆశించాడు, ఏవో కావాలి, డబ్బులు కావాలి, పూజలు కావాలి, పురస్కారాలు కావాలి, వాళ్ళకి సేవలు కావాలి, ఇవన్నీ కూడా ఏమి కాబట్టి వీటి కోసం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు అంతవరకే తప్ప వాటి కోసం వీడు పెద్ద వేషాలు వేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టి పెద్ద పెద్ద బొట్లు కట్టి పెద్ద పెద్దగా మాలని తగిలించుకొని చేతికి మాలలు వేసి మెడ నిండా మాలలు వేసి చెవులకు మళ్ళా రుద్రాక్షల్లో తగిలించి ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు వాడేస్తా ఉన్నాడు. దేనికోసం వేస్తున్నాడు? దేనికోసం? అసలు ఇలాంటి చేసేవాడి దగ్గర ఏ ఆధ్యాత్మికం ఉండి సావదు. ఒక ఆధ్యాత్మిక శ్లోకం కూడా రాదు వాడికి, ఉపనిషత్తుల శ్లోకం కూడా రాదు, మంత్రం కూడా రాదు. ఆకారం మాత్రం గంభీరంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ దెబ్బతో అందరూ పడిపోవాల్సిందే. వాడు చెప్పేదేమి లేకపోయినా కానీ ఆకారం చూడగానే అందరూ బింబేలు ఎత్తిపోయి ఒక్కసారిగా పడిపోతారు. అపాన్ని ఆ చేతుల్లో 10,000, 20,000, 10 లక్షలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా పడేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఆధ్యాత్మికం అనేటువంటిది ఈ వైపుకి వెళ్ళిపోయింది, ఈ పరిధికి వెళ్ళిపోయింది. ఎవరైనా సర్వసాధారణంగా ఉండి విషయం చెప్పేటువంటి వాళ్ళుగా ఉంటే ఈయన గురువా, రుద్రాక్షమాలలు, తులసి మాలలు లేవు, ఇంకే బట్టలు లేవు, ఎర్ర బట్టలు లేవు, కాషాయ గొడ్డలు లేవు, ఏమి లేవు, ఎట్లా గురువు మహాత్ముడు అవుతాడు అనేవాడే తప్ప అసలు విషయం ఏంటనేటువంటి ధోరణిగా చూసేటువంటి వాళ్ళు లేరు. మిథ్యాచార శంకరాచార్యుల వారు కూడా తిట్టిపోశాడు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తో బహుకృత వేష అని శంకరులు కూడా సురకంటించాడు. జటిలో ముండి లుంచిత కేశ, కొంతమంది గుండు కొట్టుకుంటారు, కొంతమంది బాగా జుట్టు బాగా పెంచుతారు. లుంచిత కేశ బాగా పెంచి మర్రి చెట్టు వచ్చేటువంటి పాలు అన్నమాట, ఆ పాలు గిన్నెలో పెట్టుకుని ఆ ఎంట్రుకలు బాగా పోస్తారు. ఆ పూయటం వల్ల ఏమవుతుందంటే జడలు కట్టుకుపోయి ఇక దాని దుయ్య అవకాశాలు ఏమి ఉండవేక, జడలు జడలు జడలు. ఆ ప్రకారంగా చేసుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఉండి చక్కగా గుండు చేసుకుని ఉండేటువంటి వాళ్ళని చెప్పని శంకరులు జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష అని కూడా శంకరులు దాన్ని నిరసించాడు. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమెయగు, రట్టుగాది మున్ను రావణు వేషము అన్నాడు వేమన. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమెయగు. కాబట్టి మోసం చేయడానికి వేషం వేశాడయా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అని వేమన హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా ఆధ్యాత్మికం అనేటువంటి యొక్క అంశము అది శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉన్నటువంటి అంశము, మనసు ప్రశాంతంగా పెట్టుకునేటువంటి విధానం గల అంశములతో చేరి ఉన్నటువంటివి. అట్లా భగవద్గీత, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా నీకు చెప్పగలిగేటువంటి యొక్క సామర్థ్యమే ఉంటే మంచిగా చెప్పు, వింటారు, దాన్ని వాళ్ళు జీవితంలో అమలు చేసుకుంటారు, మంచిగా జీవితాన్ని కాపాడుకుంటారు. దానికోసం నువ్వెందుకు తలగొట్లు కట్టుకోవాలి, నువ్వెందుకు రుద్రాక్షమాలు మెడనండా? కొంతమంది చూస్తే కిలోలు ఉంటాయి, కిలోల బరువు అన్నమాట, అన్నీ వేస్తారు, మెడ నిండా వేస్తారు. కిలో ఉంటాయి మొత్తం, తోకం వేస్తే కిలో 2 కిలోలు బరువు ఉండేటువంటివన్నీ మెడలో వేస్తారు. ఏమి దానివల్ల ఉపయోగం?
దానివల్ల వచ్చే విధానం ఏమిటి అంటే అన్ని అయ్యిందే వీళ్ళు వచ్చి దండం పెట్టే అవకాశాలు ఉండవని చెప్పాను. ఇట్లా నానా తంటాలు పడేటువంటివన్నీ మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఈ దెబ్బకి వాడు పడిపోతాడు, ఆ పల్లెలో పెట్టి చక్కగా డబ్బులన్నీ వేస్తాడు. ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే వాడే చేసుకుపోతాడు, ఏ మొత్తం మంది తల్లి మొత్తం దోసుకుపోతాడు జరగడం లోకంలో. కాబట్టి ఇది సబ్జెక్టు ఆధ్యాత్మికం అని చెప్పనంటే మానసిక సంబంధమై ఉన్నటువంటి విచారణ, మనస్తత్వ శాస్త్రం. అందుచేత దీనికోసంగా ఈ పెద్ద వేషాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. లోకంలో అలాంటివి ఉన్నాయంటే గుర్తింపు. ఒక స్కూలు వాళ్ళు మా స్కూలు పిల్లలు అని చెప్పుకోవడానికి గుర్తింపు, అంటే ప్రభుత్వం వాళ్ళు పలానా ఎంప్లాయీస్ అని చెప్పుకోవడానికి గుర్తింపు. అట్లనే పోలీసు వర్గాలలో పలానా సివిల్ పోలీసు, ఇలా మామూలు పోలీసు, ట్రాఫిక్ పోలీసు అని గుర్తించుకోవడానికి ఒక విధానం అన్నమాట. అది సొసైటీ వ్యవహారాలలో వాళ్ళు ఏదో పాద పూజల కోసంగా ఏమి వాటి కోసం వాళ్ళే వేయలేదు. వాళ్ళు వేసింది ఎందుకంటే లోకంలో తెలియాలి పలానా వాడు డాక్టర్ గారా, ఆహా వీళ్ళు విద్యార్థులా, ఇవి టీచరా అని గుర్తుపట్టడానికి లోకంలో పెట్టుకున్నటువంటి. మరి ఆధ్యాత్మికం అనే విషయం వస్తే అది కేవలం మనిషి యొక్క మనస్తత్వ శాస్త్రం కనుక మనసు అనేది సవ్యంగా లేకపోయిందా అని చెప్పనంటే దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనస్సే చాలా గందరగోళానికి మూలమై ఉన్నటువంటి ఒక వస్తువు. దానిని బాగా మనం మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. శరీరం కూడా చాలా ముఖ్యమైనటువంటి యొక్క పాత్ర వహించి ఉన్నది శరీరం. ఆ శరీరంలో పడే పదార్థాల విషయం కూడా శాస్త్రం బోధిస్తూ ఉన్నది. ఎలాంటి పదార్థాలు ఉండకపోతే దేహం మంచిగా ఉంటుందో ఆ పదార్థ శాస్త్ర విషయాలను కూడా చెప్తూ ఉన్నది. ఇట్లాగా మరి యోగాసనాలు కానీ ఇవన్నీ కూడా శరీరాన్ని మంచిగా పెట్టుకోవడానికి చెప్పేటువంటి అంశాలు. రెండవది మనస్సు. ధారణ, ధ్యాన, సమాధి అనబడేటువంటి 4 అంగాలు మనసు మీద కలిగేటువంటి యొక్క విచారణ, అది అంతరంగాలు అని చెప్పని అన్నారు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చూస్తే మనస్సుని చాలా కంట్రోల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ పరంగా వచ్చేటువంటి సమస్యలు కానీ, సమాజం ద్వారా వచ్చేటువంటి సమస్యలు కానీ, పిల్లకాయల ద్వారా వచ్చేటువంటి సమస్యలు కానీ, ఇంట్లో భార్య ద్వారా వచ్చేటువంటి తలనొప్పి వ్యవహారాలు కానీ, ఇక అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఉప్పెనులు, తుఫాన్లు లాంటివి వాళ్ళు తెచ్చి పెడతా ఉంటారు. వాడు కారు ఇవ్వందే పండక్క రాడు, విమానం ఇవ్వందే పండక్క రాడు. ఇవాళ వద్దని ఇంట్లో వాడు పెద్ద తలకాయ పట్టు కూర్చుంటాడు. ఇలాంటి సమస్యలు జీవితంలో ఉన్నాయి. 1, 2 కాదు, వేలు ఇచ్చి పడతా ఉంటాయి. ఇలాగా ఉన్నటువంటి వానికి ఏదో కొంత ఊరట కలిగించేటువంటి అంశాలు వాడికి అందించాలి. అందించకపోతే వాడు జీవితం చాలా దుర్భరమైపోతుంది, ఆరోగ్యం పోతుంది, మనసు స్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయండి. కుటుంబంలో, సమాజంలో వ్యక్తి బతికేటువంటి వాడు అసలు చిన్నప్పటి నుంచి ఏర్పడుతున్నాయి మానవుడికి. ఎప్పుడైతే వాడికి కొంచెం పుట్టి 4 ఏళ్ళు వచ్చేసాయో ఇక వాడికి ఎల్కేజీ అంటారు. ఎల్కేజీలో పడేస్తారు. వాడు ఉందేమో 2 కేజీ, వాడికి ఎల్కేజీ, వాడు చదువుకున్నది ఎల్కేజీ, వాడు ఉందో 2 కేజీ, వాడు బరువేమో 10 కేజీ. ఇక చూసుకోవడం మనసు వాడు మైండ్ అంతా చిరాకు అయిపోతూ ఉంటుంది. అంత చిక్కని సబ్జెక్టులు అయిపోయి బరువు మించిపోయే సబ్జెక్టులు. వాడు బాగా చదవాలి. చదివితే వాడు అమెరికా పోయా సెటిల్ అయిపోతే చాలు, మాకు అదే ఆనందం అని చెప్పి అంటారు. ఇండియాలో ఉండకూడదు, మేముంటే చాలు ఇండియాలో. ఇప్పుడు అమెరికా, రష్యాను, దుబాయ్ ఆడుకోపోవాలి వాడు. దానికోసంగా వాడిని బాగా కరగదీయటం, బండకేసి బాగా బాధటం, ఈ విధంగా వాడి తొలించి ఆరంభమయ్యాయి. మానవుడికి ఈ బరువులన్నీ కూడా మరి ఆరంభమయ్యాయి. ఇప్పుడు కూడా మానసిక టెన్షన్ ఎక్కువగా అయిపోయాయి. కాబట్టి అలాంటి మానవుణ్ణి ఎట్లయినా కొంత కాపాడాలి అనేటువంటి ప్రయత్నం, చిరు ప్రయత్నంలో భాగమే ఆధ్యాత్మికం అనేటువంటిది. కాబట్టి ఆధ్యాత్మికం అనేటువంటిది వ్యాసానికి సంబంధించింది కాదు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తగిలించుకొని
మేము విశిష్టాద్వైతము, మేము ద్వైతం, మేము బ్రహ్మకుమారి, మేము అది, మేము ఇది. ఇన్ని ఎందుకురా నాయన? నువ్వు చెప్పాల్సిన అసలు అంశం ఏమిటి? వాడికి ఎలాంటి యొక్క సందేశం నువ్వు అందించాల్సి ఉంటుంది? వాడి సావులు వాడికి ఉన్నాయి లోకంలో. నీ వేషాలు ఏమిటి ఇక్కడ? నీ యొక్క వర్గాలు ఏమిటి? కొట్లాటలు ఏమిటి? ఈ మత వైషమ్యాలు ఏమిటి? మత గొడవలు ఏమిటి? ఎందుకు వచ్చి పడ్డాయి ఇవన్నీ కూడా? అసలు ఆధ్యాత్మికం యొక్క ఆవిర్భావమే మానవుని యొక్క మస్తిష్కాన్ని బాగు చేసి మనిషి యొక్క శరీరాన్ని సరైనటువంటి దిశలో ప్రవేశింపజేసి వానికి ఒక మంచి జీవితాన్ని అందించడానికి ఆధ్యాత్మికం అనేటువంటిది ఏర్పడితే నువ్వు పెద్ద పెద్ద జెండాలు స్థాపించి, నువ్వు పెద్ద పెద్ద పేర్లు పెట్టేసేసి, పెద్ద పెద్ద వర్గాలు తయారు చేసి ఈ విధంగా కొట్లాట్లకి తనులాట్లకి తయారయ్యే విధానాలుగా ఎందుకు ఆధ్యాత్మికం వస్తుందో అర్థం కాని వ్యవహారం అయిపోయింది. ఇది ఒక మిథ్యాచారం, ఈ కపటాచారం. ఏమి అవసరం లేదు. నువ్వు వినాల్సింది ఏమిటంటే శరీరాన్ని మంచిగా పెట్టుకో, మనస్సుని హాయిగా ఉంచుకో. ఇది ప్రధానంగా చెప్పేటువంటి ఆధ్యాత్మికం యొక్క ఉద్దేశం అన్నమాట. అది అసలు ఉన్న విధానం వదిలిపెట్టి ఏది నేలని వీడి సాము చేసినట్లుగా అని చెప్పనే మాట ఎట్లా లోకంలో ఉన్నదో అట్లా ఉన్న వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నావో ఆడెతకరా అని చెప్పానంటే, ఎక్కడో ప్రకాశం ఉంది అక్కడ ఎదుగుతాయని చెప్పానంటే అది దొరికే అవకాశం కాదు కదా. అందుచేత ఏంటంటే ఆధ్యాత్మికం యొక్క ఆవిర్భావం ఎందుకైందనే విషయాన్ని ముందు ప్రతి ఒక్కడు ఆలోచించాల్సి ఉంటుంది. కనుక తత్వశాస్త్రం అధ్యయనం చేసినటువంటి వాడు మామూలుగానే ఉండి నువ్వు నీకున్నటువంటి పరిజ్ఞానాన్ని తెలియని వాడికి కొంచెం అందించి వాడు మంచిగా జీవనం చేసుకునే విధానాలుగా కలగజేసేటువంటి మార్గం పోయి తెక్క పట్టించి మానవుణ్ణి మత వైషమ్యాలను పెట్టేసేసి నిలువుబొట్టువాడు గొప్పవాడు, అడ్డబొట్టువాడు గొప్పవాడా అని చెప్పానంటే ఎవడు గొప్పవాడు దీంట్లో? ఎందుకు పెట్టుకోవాలి నిలువుబొట్టు అడ్డబొట్లు? శివుడు పెట్టాడు కదా, ఆయన పెట్టుకున్నాడు, నీకెందుకు? ఆయన భక్తుడిని పెట్టుకుంటాను, సరే పెట్టుకో, అంతవరకు నీకు మతం ఎందుకు? ఏమి ఒక అమ్మగారు భోజనాన్ని పిలిచింది ఇద్దరిని. చక్కగా గారు ఏదో బాగా మంచిగా గారెలు గీరలు అన్నీ వండి, అప్పడాలు, ఒడియాలు, సాంబారు, రసం గీసం అన్ని ఓపుకున్నంత వరకు స్వాములు కాబట్టి ఏదో పెడని చెప్పి ఉద్దేశంతో పిలిపించి కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తే ఈ తినేటువంటి వాళ్ళకి చుట్టూ పరివారం అంతా ఉండటం చేత ఆలస్యం అయిపోయింది తినటం. ఇద్దరు పైకి చూశారు. పైకి చూసి అది పూరీలు అన్నమాట. వాడు చెప్పాడు, చూశారా అండి, అడ్డవాసాలు ఉండబట్టి నిలువు వాసాలు ఉన్నాయి, లేకపోతే అవి ఎప్పుడో పడిపోయి నిలువు వాసాలు పడిపోయి అడ్డవాసాలు లేకపోతే నిలువు వాసాలు ఉంటాయా అన్నాడు ఈ అడ్డబొట్టు వాడు చెప్పాడు, కాదురా అబ్బాయి, పై నిలువు వాసాలు పైన ఉన్నాయి కాబట్టి అడ్డవాసాలు కింద ఉండగలిగాయి, అది నిలువు వాసాలు లేకపోతే అడ్డవాసాలకు అసలు ఆధారమే లేదంటాడు రెండో వాడు. ఈ విధంగా ఇద్దరికి బాగా వ్యవహారం ముదిరింది. ఇక తాడో పెడి తెలుసుకుందామని చెప్పి ఉద్దేశంతో చేయి కడుక్కొని అడ్డబొట్టు వాడు అడ్డవాసాలు పీకేశాడు, నిలువు బొట్టువాడు నిలువు వాసాలు పీకేశాడు, ఇల్లు పీకి పందిరేశాడు. గారు స్వాములు భోజనం పెడితే పుణ్యం వస్తుంది అని తీసుకొచ్చి నానా పొద్దున్న నుంచి అన్ని కడుక్కొని శుద్ధం చేసుకుని అన్ని చక్కగా పంటలను తయారు చేసుకుని పాపం మీద పెడితే చివరి ఆమె కొంపే కూలిపోయింది. చివరి గొడవలతో, ఈ అడ్డవాసాలతో నిలువు వాసాలతో, అడ్డబొట్టు నిలువు బొట్టులతో. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పనంట, నీకు భక్తే ఉంది, అడ్డవాసం పెట్టుకో, నీకు ఇంక ఈ భక్తి ఉంది, నిలువు వాసం పెట్టుకో, నువ్వు పెట్టుకో, కానీ అయిపోయిగా శాత నీకు అవసరం. మిథ్యాచార, ఎంత మిథ్యాచారం. అసలు వాస్తవం ఏమన్నా ఉన్న వాస్తవం పక్కన పారేసేసి ఏ గొడవలు పెంచుకొని నానా రభసపడుతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఆధ్యాత్మికం యొక్క కోణంలో చేరి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి ఎక్కడికి పోతున్నారు, దేనికి పోతున్నారు, ఎందుకు కూర్చుంటున్నారు, ఏం పొందుదామని కూర్చుంటున్నారు, ఏం సాధిద్దామని చెప్పి కూర్చుంటున్నారు. ఇది చెప్పేవాడికి అవగాహన లేకపోయే, చేసేవాడికి అవగాహన లేకపోయే ఇద్దరు కలిసిపోయి పెద్ద గోతులో పడే పరిస్థితిగా మనకి ముండకోపనిషత్తు బోధిస్తూ ఉన్నది. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రం యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా అని ఉపనిషత్తులు కూడా బాగా మొట్టికాయలు వేసాయి, చివాట్లు పెట్టాయి. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా
పండితం మన్యమానాహ. అజ్ఞానాంధకారంలో ఉన్నాడు, తెలియనితనంతో ఉన్నాడు, అసలు ఏమి వాడికి లేదు, ఏం తెలియదు. భగవద్గీత శ్లోకాలు వచ్చాయంటే ఆడు శ్లోకాలు రావు, ఏమి రావు. ఈ ప్రకారంగా ఏంటంటే వీడియో కొన్ని అవన్నీ కూడా ఉంటాయి, చక్రాలు ఉన్నాయి కదా, అవన్నీ తగిలించుకున్నాడు. చేతికి జపమాల కట్టుకున్నాడు, రుద్రాక్షమాలలు కట్టాడు, మెడల్లో వేశాడు, చెవులకు కూడా రుద్రాక్షమాలలు అవి కూడా వేసాడు. ఈ రకంగా అవన్నీ కూడా వేసుకునేవాడు. అవిద్యాయాం అంతరే వర్తమాన స్వయం ధీరాహ పండితం అని. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని లోపల ఉబ్బుకుతూ ఉంటాయి, బావిలో ఓట్లాగా ఊరతా ఉంటుంది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు వాడు. స్వయం ధీరాహ, నా గురువు అంటే ఎవరు అవసరం లేదు, ఏ ఆశ్రమం పోవాల్సిన అవసరం లేదు, నాకు ఏ గురువులు అవసరం లేదు, మేమే గురువులు, మా గురువులు ఉండాల్సిన అవసరం ఏముంది ఇంకా అంటాడు వాడు. ఏ శాస్త్రంతో పర్లేదు వాడికి, నాకే తెలుసు అన్నీ కూడా. ఒకరు చెప్పాల్సిన అనుకోండి, నాకు చెప్పాలా, నాకు తెలియకపోతే కదా ఆడ పోవాల్సింది. స్వయం ధీరాహ పండితం మన్యమాన దందరమ్యమానాహ. ఈ విధంగా భ్రమలో పడి ఉన్నటువంటి వాళ్ళు అంటుంది ఉపనిషత్తు. ఇలాంటి భ్రమలో ఉన్నటువంటి విధానం చూస్తే ఎవరు తెలుస్తుంది లోకంలో చెప్పండి? సామాన్యులై ఉన్నటువంటి వాళ్ళక తెలిసే అవకాశం లేదు. వాళ్ళు ఇవన్నీ చూసి తల్లి బెంబేలు ఎత్తిపోతారు, ఒక్కసారిగా పడిపోవడం ఆ పని వచ్చేసి. అందుచేత ఆధ్యాత్మికం యొక్క స్వరూప స్వభావాలు అనేటువంటివి ఏమీ కూడా తెలియకుండానే ఈ ప్రకారంగా లోకంలో వస్తున్న పరిస్థితిని గురించి ఉపనిషత్తులు కూడా, అంటే ఆ కాలంలోనే ఉన్నాయని చెప్పిన అర్థం, ఇప్పుడు ఉన్నాయని చెప్పిన కాదు, అప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పనే ఉద్దేశంతోనే చెబుతున్నటువంటి మాట. కానీ దంద్రమ్యమానాహ పర్యంతి మూఢాహ అంధేనైవ నియమాన యథాంధాహ. కనుక ఎంబడించే వాళ్ళు అందులు, ఎంబడే తీసుకుపోయే వాళ్ళు అందులు అన్నారు. ఇద్దరు పోయి పెద్ద గోతులో పడే పరిస్థితి ఏర్పడేటువంటి విధానముగా చెబుతున్నమాట. ఇదంతా ఏమిటంటే ఇక్కడ మిథ్యాచార. కేవలం ఈ శ్లోకం ఒక సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశ విధానంలో మిథ్యాచార అనే పదం వాడినా కానీ ఈ మిథ్యాచారత్వం లోకంలో ఈ ఆధ్యాత్మిక కోణాలలో చాలా మందిలో చేరి ఉన్నటువంటి పరిస్థితి. ఉన్న వాస్తవాలను మరుగుపరచి, ఉన్న వాస్తవాలను కప్పిపారేసేసి, లేనటువంటి యొక్క వాటిలను వాళ్ళు స్వయంగా అల్లికల చేసి, ఆ విధంగా ఎట్లయితే అల్లికలు చేస్తే వాళ్ళు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందో, మన ఎమ్మటే వచ్చే అవకాశం ఉంటుందో, మనల్ని నమ్ముకుని మనల్ని గతిగా భావించుకొని వచ్చే విధానం ఉంటుందో, అవన్నిటినీ కూడా వాళ్ళు ఆ విధంగా కల్పించుకొని ఓ దుకాణాన్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఈ చూడండి, కాస్త గమనించండి. ఒక్కొక్క రకం, ఒక్కొక్క చాదస్తం, ఒక్కొక్క మిథ్యాచార విధానం అయిపోయింది. చక్కటి భగవద్గీత మంచిగా స్వామివారు కర్మ విషయం కావాలా 3వ అధ్యాయం తీసుకో అయ్యా, జ్ఞాన విషయంగా 4వ అధ్యాయం తీసుకో, మనస్సు సంయమనం చేసుకునే విషయం కావాలా 6వ అధ్యాయం పెట్టాను, లేదా పరబ్రహ్మతత్వ విషయం అవగాహన కావాలంటారు 8వ అధ్యాయం పెట్టాను, లేదు సర్వేశ్వరుని యొక్క విభూతులు ఐశ్వర్యాలు ఏమన్నా విషయం కావాలా అంటే మీకు 10వ అధ్యాయంలో అందించాను. పరమాత్మ యొక్క దివ్యమంగళమై ఉన్నటువంటి యొక్క విశ్వరూపం దర్శించుకునే ఉద్దేశం ఉన్నట్లయితే నీకు 11వ అధ్యాయంగా అందించాను. లేదు భక్తి భావంతో జీవించేటువంటి యొక్క ఉద్దేశం ఉంటే నీకు భక్తి అంటే ఏమిటనే విషయం మీద 12వ అధ్యాయంలో బోధించాను. అంటే నేను క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞ అంటే ఏమిటి, పురుషుడు ఏంటి, ప్రకృతి అంటే ఏమిటి, జ్ఞానం ఏమిటి, విజ్ఞానం ఏమిటి, సుజ్ఞానం ఏమిటి, ఇలాంటి విషయాలు నీకేమైనా అవగాహన కావాలని చెప్పి అనుకుంటున్నావా 13వ అధ్యాయంలో పెట్టేశాను. మరి గుణాలు, సాత్విక గుణము, రజోగుణం, తమో గుణం, వాటి స్వరూప స్వభావాలు, వాటి యొక్క ప్రకోపాలు, ఏ గుణం కలిగి ఉంటే జీవితం ఎట్లా ఉంటుంది, ఏ గుణం గలవాడు ఎట్లా ప్రవర్తిస్తాడు అనేటువంటి యొక్క అవగాహన పెంపొందింపజేసుకునే ఉద్దేశం నీకేమన్నట్లయితే నీకు 14వ అధ్యాయంగా దాంట్లో పెట్టుకొచ్చాను. అంటే పురుషోత్తమ ప్రాప్తి విషయం ఏమైనా కావాలంటే నువ్వు 16వ అధ్యాయంలో పెట్టుకోయా. ఇట్లా నీకు ఆధ్యాత్మికం నీ యొక్క జీవనం, నీ యొక్క జీవిత పుస్తకాన్ని తెలిసినట్లుగా చక్కగా మరి కళ్ళ ముందు అన్నీ కూడా కదిలాడే యథాయకాలుగా నీకు పెట్టి ఉంచగా, నీకు సమర్థత ఉంటే, నీకు సామర్థ్యం ఉంటే, నీకు సంస్కృతంలో పరిచయం ఉంటే, ఆ శ్లోకాలను బాగా ఇప్పి వాటిలో ఉన్నటువంటి అర్థాలని అర్థమయ్యేట్లుగా మంచిగా అందించు. చాలా మాత్రము
నువ్వు తలకు గుడ్డ కట్టుకోవాలా, మెడలో రుద్రాక్షమాలు 1 కేజీ 2 కేజీలు వేసుకోవాలా, చేతులు కట్టాలి, నడుములు కట్టాలా, నానా రకాల బట్టలు కట్టాలా. ఇదంతా ఎవరిని ఏం చేద్దామని చెప్పిన ఉద్దేశంతో చేసుకుంటున్న పని. మిథ్యాచార కాకపోతే మిథ్యాచారస్స ఉచ్యతే. కనుక ఈ మిథ్యాచారత్వం అనేటువంటిది పెంపొందింపజేసు. అసలు వాడికి ఏం తెలియదు, భగవద్గీత అంటే ఏం తెలుస్తావు, ఉపనిషత్తులు తెలియవు, ఏమి రావు వాడికి. ఏం చేశాయంటే ఎట్లా వీళ్ళు మనం ఎమ్మటే పడే అవకాశం ఉంటుంది, ఎట్లా మనం కాళ్ళపై పడిపోయే అవకాశం ఉంటుంది, ఎట్లా మన బొట్టలో వాళ్ళు చక్కగా వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. వల వేస్తే మొత్తం పడాలి మన వలలో మొత్తం కూడా చేపలన్నీ. ఈ విధంగా వల ఇసిరి అన్ని చేపలను పట్టుకుని బొట్టలో వేసుకొని తీసుకుపోయే పరిస్థితులు లోకంలో చూస్తే మిథ్యాచార. కేవలం ఇక్కడ ధ్యానం చేసేవాడు కర్మేంద్రియాలు మాత్రం నిగ్రహించి ఈ జ్ఞానేంద్రియాలకు మనసుతో పోతున్నాడు, మిథ్యాచారుడు అని స్వామివారు చెప్పినప్పటికీ కూడా ఇతరత్ర అంశాలలో ఈ పదం చేరి ఉందండి. ఇక్కడే కాదు, ఈ ధ్యానం చేసే అంశంలోనే కాదు, ఈ మిథ్యాచారత్వ పదము లోకంలో చాలా వాటిలలో చేరి ఉన్నటువంటి విధానం. వీటి వల్ల సామాన్య మానవులు మరి మోసపోతున్న పరిస్థితి, వాళ్ళ జీవితాలే పోతున్నాయి కదండి. పాపం వాడేదో ఆధ్యాత్మికము మోక్షం అట, ఏదో జ్ఞానం అట, అది కాస్త అధ్యయనం చేసి జీవితం పావనమవుతుందట అన్న ఆశతో వాడు వచ్చాయి. వాడికి వాస్తవం చెబితే జీవితంలో కాస్త ఏదైనా ఆచరించుకుని ప్రశాంతంగా జీవితాన్ని మంచిగా కాపాడుకునే విధానం ఏర్పడుతుంది కదా. అలాంటివి ఏవి లేకుండా, నీకు శాస్త్రమే చదవకుండా, అధ్యయనం చేయకుండా నువ్వెట్లా అవుతావా గురువు అసలు? ఈ ప్రకారంగా చూస్తే మరి లోకంలో నానా రకాలై ఉన్నటువంటివన్నిటినీ కూడా పట్టుకొచ్చి పడేస్తున్న పరిస్థితి ఈ మధ్యకాలం ఒకటి కొత్తగా వచ్చిందనమాట. వాళ్ళు ఏమంటారంటే ఇక అక్క అక్క అన్న అంతే, ఇంకేం లేదు. ఇక వాళ్ళ మామయ్య తాతయ్య నాయనమ్మ అత్త కోడలు మామ గేమ ఇవన్నీ ఏమి లేవు, ఇంకేం లేవు. ఇక ఆడైతే అక్క, మగ అయితే అన్న, అంతవరకే. భార్య భర్తలు ఏం లేదు, భార్య అయితే అక్క, భర్త అయితే అన్న, అంతవరకే. తోడు కోడలు ఏం అవసరంలా, అక్క అన్ని అక్కలే, ఇంకేం అవసరం లేదు. అత్త మామ ఏమి లేదు, అత్త అయితే అక్క, మామ అయితే అన్న అని చెప్పని. బావా మరదలు ఏమి లేదు, మరదలు లేదు, బావా మరదలు లేదు, ఏమి లేదు, బావ లేదు మరదలు లేదు, బావ అయితే అన్న, మరదలైతే అక్క. ఏమిటయ్యేది అసలు? ఎందుకు వచ్చి ఇంత అంట, అంత ఎందుకు పెడతారు తీసుకొచ్చి? సొసైటీ ఆల్రెడీ ఒక వ్యవహారం ఏదో ఉన్నది, సాగిపోతూ ఉన్నది. ఒక వ్యవహారం కోసంగా ఆ విధంగా వ్యక్తుల యొక్క సంబంధాన్ని అంశాలని పెట్టుకొచ్చారు. మొత్తం చెరిపి పారేసేసి అన్న అక్కలు చేసి ఏ లాభం పొందుదామని చెప్పేసి అని, అంటే విశ్వమే లేకుండా చేద్దామని చెప్పి ఉద్దేశమా? ఈ సృష్టి లేకుండా చేద్దామని చెప్పిన ఉద్దేశమా? ఏం చెప్పండి. ఇక మనం కొలిసే దేవతలే మాలు మగలగా ఉన్నారు కదా. ఏమి వాళ్ళు చెబుతారు, వాళ్ళే చెబుతారు పరంధామంలో ఉంటారు ఆ యొక్క లక్ష్మీనారాయణ అని చెప్పేసి. లక్ష్మీనారాయణ కూడా అక్కలేనా? వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు భార్యాభర్తలు కాదా? ఈ విధమైనటువంటి శాదస్థాలను పెట్టుకొచ్చి నానా రభస పట్టిస్తున్నటువంటి పరిస్థితి మిథ్యాచార. మిథ్యాచారత్వం ఏర్పడి మరి జనులను ఆ విధంగా తీసుకుపోతూ ఉన్నారు, దాంట్లో పెట్టి పారేస్తున్నారు. వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మేసి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మనకున్నటువంటి వేదములు 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మనకున్న ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, ఇంకా షడ్శాస్త్రాలు, న్యాయ వైశేషిక యోగ సాంఖ్య ఉత్తరమీమాంస పూర్వమీమాంస అని చెప్పని, ఇంకా భగవద్గీత అని చెప్పని ఎక్కడ ఉన్నాయి చెప్పండి. వీళ్ళు పెట్టేటువంటి యొక్క ఈ కొత్త రకాలైనటువంటి యొక్క శాస్త్రం ఏ గ్రంథంలో ఉన్నాయి, ఏ మహాత్ముడు చెప్పాడు, ఏ ఋషీశ్వరులు చెప్పారు, అవన్నిటినీ కూడా పక్కన పారేసేసి తగుదనమ్మా అని చెప్పేసి అని ఓ చాదాస్థాలను కల్పించి జనుల మీద రుద్ది అందరినీ కూడా ఆ ప్రకారంగా గొర్రెల మందలాగా మొత్తం తీసుకుపోయి ఎక్కడ పడేద్దామని చెప్పని, ఏ గోతులో పడేద్దామని చెప్పిన వాళ్ళని ఎన్ని చూస్తే లోకంలో ఒక ఆధ్యాత్మిక రంగం అంతా కూడా ఒక భ్రమ అనే రంగముగా తయారు చేసి పెట్టారు. అది ఎవరి సౌలభ్యం కోసం, ఎవడి స్వలాభం కోసం, ఎవరి యొక్క
మెప్పు కోసం, ఏ యొక్క అభివృద్ధి కోసం, ఏ లాభం కోసంగా ఇవన్నీ చేస్తున్నటువంటి విధానము నిజంగా నిలదీయగలిగేటువంటి విధానం రాగలిగితే ఒక్కొక్కరం కూడా పట్టి ఉతికి ఆరేయచ్చు శాపాన్ని. కాబట్టి ఇదంతా కూడా మనకి కాదు. మన ఋషులు ఆ విధమైనటువంటి జీవన విధానం కాదు. వాళ్ళు మంచిగానే కుటుంబపరంగా జీవిస్తూనే లోకానికి వాళ్ళు తమ యొక్క సందేశాన్ని అందించారు, మంచి జీవన విధానాన్ని అందించారు, చక్కగా మనస్సు ప్రశాంతంగా పెట్టుకోవడానికి గల మార్గాలని అందించారు. యమ నియమ ఆసన ఇవన్నీ కూడా చక్కగా జీవితానికి అన్వయం అయ్యేటువంటి అంశాలని అందించారు. వచ్చిన జీవితం మంచిగా జీవించాలి, ఎవరికి అపకారం లేకుండా జీవించాలి, ఎవరికైనా ఉపకారం చేసే విధానంగా జీవించాలి, తన పాటికి తాను ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యకరంగా జీవించాలి. ఇది మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మికం యొక్క విధానం. అలాంటి ఆధ్యాత్మికాన్ని పాఠ్య గ్రంథాల్లో పెట్టి చిన్నప్పటి నుంచి కనుక తీసుకొచ్చినట్లయితే ఎవడు కూడా ఇలాంటి వేషాలు వేసేటువంటి వాళ్ళకి మోసపోయే పరిస్థితి రాదు. ఆధ్యాత్మికం అంటే ఏదో మత గ్రంథం అని చెప్పని, మత విధానం అని చెప్పని దాన్ని వృద్ధి పాఠ్య గ్రంథాల నుంచి పూర్తిగా దూరం చేసేయటం కారణంగా చిన్నప్పుడే వాళ్ళకి మంచి భావాలు రావాల్సినటువంటివన్నీ కూడా దూరం అయిపోయాయి. ఏమి చేస్తున్నావురా అని చెప్పనంటే చదువు కొంటున్నాను అని చెప్పని అంటాడు వాడు. ఈ పూర్వకాలంలో అయితే ఏమిరా అంటే నేను విద్యార్థినండి అని చెప్పనేవాడు. విద్యను అర్థిస్తూ ఉన్నాను, ఆచార్యుల వద్ద విద్యను గ్రహిస్తూ ఉన్నాను, విద్యార్థిని అనేటువంటి విధానంగా. ఇప్పుడైతే ఏమిటి, నేను చదువు కొంటున్నాను అని చెప్పాలి. చదువు కొంటున్నాము, కొనుక్కోవటమే లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాడు, తర్వాత లక్షల మీద అమ్ముకునే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. కాబట్టి విద్యా వినయ అనే ప్రమాణం అన్నట్లుగా, కాబట్టి విద్య వినయాన్ని పెంచాలి, విద్య విజ్ఞానాన్ని పెంచాలి, విద్య మంచి జీవన విధానాన్ని పెంపొందింపజేయాలి. దానికోసం మరి చక్కగా పూర్వకాలంలో కూడా మేము చూసినట్లయితే వివాహ పూర్వం వాడికి బ్రహ్మచారి అనే పదం ఉండేది, అన్మ్యారీడ్ ఇప్పుడు వాడుతున్న పదం ఇది. అప్పట్లో బ్రహ్మచారి అని ఎందుకన్నారు అప్పుడు అంటే వాడు వివాహం అవ్వటానికి ముందే మరి ఆ ఆచార్యుల వద్ద మహాత్ముల వద్ద కూర్చొని తన జీవితం యొక్క సంబంధమై ఉన్నటువంటి రహస్యాలని, జీవిత పరమార్థాలను గురించి చక్కగా వాళ్ళు అధ్యయనం చేశారు ఆ కాలంలో. కాబట్టి వాళ్ళు బ్రహ్మచారులు అనిపించుకున్నారు. బ్రహ్మ అంటే వేదం, ఆ వేదములో చరించేవారు, వేదాధ్యయనం చేసేవారు. బ్రహ్మ అంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని చక్కగా అధ్యయనం చేశారు. బ్రహ్మ అంటే బ్రహ్మతత్వం, ఆ బ్రహ్మతత్వాన్ని చక్కగా ధ్యానం ద్వారా ఆపోషణం పెట్టేవారు, అవలోకనం చేసుకునేవాళ్ళు. ఇలాగా ఆ జీవన విధానం సాగిన తర్వాతే ఆ తర్వాత బాధ్యతాయుతమై ఉన్నటువంటి ఒక గృహస్థ జీవితాన్ని, గార్హస్థ జీవితాన్ని వాళ్ళు అవలంబించేవారు. మన యొక్క పూర్వీకుల యొక్క ఆచరణ విధానాత్మకమైనటువంటి అంశం ఇది. అప్పుడు ముందు జ్ఞానాన్ని ఇచ్చేవారు, తర్వాత సంసార విధానంలో వాళ్ళని ప్రవేశింపజేసేవారు. కాబట్టి అట్టి ఆధ్యాత్మికత సంబంధమై ఉన్న విద్య ఉంది కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి వాడు తన జీవన విధానాన్ని మంచిగా నడుపుకోవడానికి చక్కటి అవకాశం అనేది ఆ కాలంలో ఇచ్చారు. అందువల్లే వివాహం కానటువంటి వాడిని బ్రహ్మచారి అనే ఎందుకు పదం పెడతారు అని చెప్పానంటే అది సార్థక నామం. ఆ కాలంలో అట్లాగే అలాంటి ఆచరణ సాగింది కాబట్టి ఆ పదం ఏర్పడింది. అట్లాగా మరి ఈనాడు చిన్నపిల్లలప్పటి నుంచే మంచిగా ఉన్నటువంటి సుమతి శతకము, నారాయణ శతకము, భద్రహరి శతకము, లేకపోతే వేమన పద్యాలు ఇలాంటివన్నీ చాలా మంచిగా ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా అందించినట్లయితే వానికి చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా మనసుకు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటి వల్ల తన జీవన విధానం మంచిగా మెరుగు చేసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత సంసార జీవన విధానంలో ప్రవేశించినప్పటికీ కూడా దాంట్లో వచ్చేటువంటి యొక్క ఆటుపోట్లు కానీ, అనేకమైనటువంటి బాధలు కానీ, సాధక బాధకలు కానీ అన్నీ అధిగమించి తన జీవనాన్ని మంచిగా చేసుకునే విధానంగా వాడికి ఒక ఓతనమాట. ఎట్లయితే కింద పడిపోయేటువంటి యొక్క తీగకు ఒక పందిరి అల్లినట్లుగా మానవ జీవితానికి మంచి విలువలతో చేరువైనటువంటి యొక్క ఆధ్యాత్మిక సంబంధ భావాలు చిన్నతనం నుంచే కనుక పిల్లలకు రాగలిగితే వాళ్ళ ఆ జీవనం తర్వాత కాలంలో వాళ్ళు మంచిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఆ యొక్క మనిషి యొక్క విలువలను, మనిషి యొక్క జీవన మెరుగులను
పెంపొందింపజేసేటువంటి విధానంగా ఆధ్యాత్మికం ఉండగా దానిని నువ్వు అందించకుండా నువ్వు ఏమి ఇద్దామని చెప్పని, ఏం చేద్దామని చెప్పని, ఏమి నువ్వు పొందాలని చెప్పని, ఏమి నువ్వు సంపాదించుకోవాలని చెప్పని ఇవన్నిటిని కూడా తగిలించుకొని ఒక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విధానంగా చేసేటువంటి చూస్తే మిథ్యాచార, ఈ మిథ్యాచార అనేటువంటిది చాలా రంగాలలో ప్రవేశిస్తుంది మాట. ఇక్కడ ఏదో కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అని ఈ యొక్క అంశానికే ఆ పదం ఉన్న విధానం కాదు. ఇది ఆధ్యాత్మిక రంగంలో చాలా కోణాలలో ప్రవేశించినటువంటి అంశం ఇది. కాబట్టి అలాంటి ఆ మిథ్యాచారత్వం గనక వీడగలిగితే మనిషి చాలా మంచి జీవన విధానాన్ని జీవించుకునే అవకాశం లాంటిది ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత మనిషి మానవుని యొక్క మనుగడను నువ్వు ఆ యొక్క శాస్త్రంతో జోడించి ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం అని పరమాత్మ అన్నట్లుగా శాస్త్ర విధిం ఉసృజ్య వదిలిపెట్టేసేసి కామకారత నీకు నీవుగా ఏవో కల్పించుకుని ఊహించుకుని ఏవో నానా రకాలే ఉన్న చెత్తంతా పైన వేసుకొని ఆ విధముగా పోయేటువంటి వానికి నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం పరమసిద్ధిని కానీ మోక్షమని కానీ పొందే విధానం అనేటువంటిది ఏది కూడా లేదు అని చెప్పనే మాట. కాబట్టి ఆధ్యాత్మికము అని చెప్పనంటే నువ్వు నీ జీవన విధానాన్ని ఎక్కడ కుంటుపరిచిన విధానమే లేదు. నీ జీవితం మంచిగా జీవించవచ్చు, సుఖమయముగా జీవించవచ్చు, ఆనందకరంగా జీవించవచ్చు. ఏమి చెప్పేది ఇతరులకి బాధాకరంగా జీవించమాక, ఇతరులను ఇబ్బంది పెడుతూ జీవించమాక, ఇతరులని దోసుకుంటూ ఇతరులని మానసికంగా ఇబ్బందులు పెడుతూ జీవించమాక, ఇతరుల సంతోషం కలగజేస్తూనే నీ జీవితాన్ని జీవించమని చెప్పని ఇలాంటి ఒక జీవన విధానాలనే మనకి ఆధ్యాత్మికంలో వస్తున్నటువంటి అంశములు. కాబట్టి అలాంటివి దూరం చేసేసి కేవలం ఒక ఆకారాలకు మాత్రమే ఇలువలు కలగజేసి వచ్చే విధానం చూసినట్లయితే ఇక్కడ చెప్పేటువంటి యొక్క ఈ పదం చాలా వాట్లకు అన్నమయమయ్యేటువంటి విధానాలు ఉంటాయి. కనుక మీరు కూడా చూడవచ్చు ఎన్ని రకాలైనటువంటి యొక్క ఆధ్యాత్మిక రంగంలో ఇవన్నీ చేరిపోయాయో చూడవచ్చు. కాబట్టి ప్రకారముగా మరి కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార అని చెప్పిన పరమాత్మ ఒక మిథ్యాచార అనే పదంతో, ఎందుకంటే తాను ఏ యొక్క స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండకుండగా వేరే అంశాలలో చేరిపోయి ఉన్నటువంటి యొక్క భాగాన్ని మిథ్యాచార అనే పదముగా వాడుతూ ఉన్నటువంటి విధానము. కాబట్టి అది ఆధ్యాత్మికం జీవితానికి దూరంగా చేసే విధానం కాదు. ఆధ్యాత్మికంలోకి వస్తే ఇల్లు వాకిలు ఉండకూడదు, భార్య బిడ్డలు ఉండకూడదు, మొత్తం వదిలిపెట్టేసేయాలి, ఏడో దూరంగా పారిపోవాలి అని చెప్పేసాడు. నువ్వు నీకేదో వైరాగ్యం అనే భావం దూరంగా పారిపోయావు అనుకో, ఒకవేళ నువ్వు కట్టుకున్న భార్యక వైరాగ్యం వచ్చి దూరంగా పారిపోతే ఏం చేస్తావు? ఎతికి పట్టుకొచ్చి ఇట్లా పెట్టి బాస్తావు పండి. ఆమెనైతే నువ్వు ఊరుకో, ఆమె చేయగలిగే పరిస్థితి కాదు కాబట్టి నువ్వు సక్కా పోతా ఉన్నావు పండి. కాబట్టి ప్రకారముగా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికం అనేది నువ్వు ఉన్న చోటే ఉండొచ్చు, నువ్వు చక్కగా నీ జీవితం చక్కదిద్దుకోవచ్చు, ప్రశాంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, చక్కగా 10 మందితో కలిసి మంచిగా జీవించవచ్చు. అది ఆధ్యాత్మికం అన్నమాట. ఎక్కడో దూరంగా పోయి ఎక్కడో కూర్చుని వెంపర్లాడే విధానాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక విధానం వల్ల మానవ జీవితాలే దుర్భరమవుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఆయన ఆచార్యుడుగా ఉన్నాడు, సన్యాసి అని చెప్పి అంటారు కానీ వాస్తవం కాదు అది. ఆయన ఆచార్య స్థానంలో ఉండి విద్యను బోధించిన విధానం. ఆయన సన్యాసి అయితే ఆనంది తిడతాడు ఈ శ్లోకంలో, జటిలో ముండి లుంచిద కేశ కాషాయాంబర బహుకృత వేష అని చెప్పని. తాను సన్యాసి అయితే సన్యాసిని తిడతాడా? కాబట్టి ఆ కాలంలో బుద్ధుడు ఇలాంటి సన్యాస వ్యవస్థను తీసుకువచ్చి యువకులు జీవితం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా లుంచిద కేశ ముండి గుండు వేసి వాళ్ళ జీవితాలను ఆ ప్రకారంగా తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి
అలాంటి బౌద్ధం మీద ఒక పోరాటం చేస్తున్న సందర్భం కనుక దాన్ని ఆయన గారు గమనించి దాన్ని గుర్తించి ఆ శ్లోకాన్ని ఆయన గారు ఆ పూట చెప్పిన మాట. ఆచార్యులు అందరూ కూడా తెల్లబట్టలతో విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని బోధించే విధానంలో గోవింద భగవత్పాదాచార్యులు, అట్లనే గౌడపాదాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు, సురేశ్వరాచార్యులు, అట్లనే ఇంకా మీకు శుక్రాచార్యులు, ద్రోణాచార్యులు, ఇలాంతా ఏమిటంటే విద్యా వ్యవస్థను పెంపొందింపజేసే విధానంగా ఉన్నటువంటి విధానమే ఆచార్య విధానం అన్నమాట. కాబట్టి వాళ్ళు మంచిగా సమాజంలో గృహస్థులై ఉండి మరి ఆ సమాజానికి చక్కటి ఇలువలతో చేరి ఉన్నటువంటి యొక్క భావాలని అందిస్తూ తానున్న జీవితం కాడే తను మంచిగా జీవించే విధానంగా తాను, తన భార్య, తన బిడ్డలు, తన కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా ఒక మంచి జీవన విధానంగా ఇచ్చేటువంటి యొక్క విధానంగా ఏర్పడినటువంటి యొక్క అంశమే ఆధ్యాత్మికం తప్ప అది అడ్డం పెట్టుకుని వ్యవహారం చేసేటువంటి యొక్క విధానం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా చూస్తే ఇక్కడ స్వామి చెప్పినట్లుగా మిథ్యాచార అనేది అందరికీ వర్తిస్తుంది అన్నమాట. ఆ యొక్క ఆధ్యాత్మికం యొక్క కోవ తప్పి పక్కకు పోయే వాళ్ళందరికీ కూడా వర్తించే అవకాశం ఏర్పడుతుంది. నీ జీవితం భగవంతుడు ఇచ్చాడు, మంచిగా జీవించు, చక్కగా జీవించు, దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విధానమేమి అవసరంలా. ఎందుకంటే జీవితం దుర్భరం అన్నారు. ఏమి దుర్లభం మానుషం దేహం. ఈ విశ్వంలో అనేక లక్షల కోట్ల జీవులున్నాయి. అనేక ఆ జీవుల్లో పడకుండా ఏ చీమగానో, దోమగానో, నల్లిగానో, బల్లిగానో, పాముగానో, కప్పగానో, మొక్కగానో, గడ్డిగానో పుట్టకుండా నీకు భగవంతుడు ఇచ్చిన జన్మ మానవ జన్మ, అన్ని ఇలువలతో చేరి ఉన్న జన్మ, అన్ని అవయవాలు మంచిగా ఇచ్చిన జన్మ, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, పరిశీలన జ్ఞానం, విశేషణ జ్ఞానాలతో ఎన్నో ఇలువలతో పెంపొందింపజేయబడ్డటువంటి యొక్క మంచి జన్మ భగవంతుడు ఇచ్చింది. నువ్వు మంచిగా జీవించమని చెప్పిన తప్ప దాన్ని శాతస్థాలకు పెంచుకొని ఏమి లేనిపోయినటువంటి రుద్దుకుని దేహం మీద జీవితం దుర్భరప్రాయంగా జీవించేటువంటి వాళ్ళు ఎంతమంది లోకంలో ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితాలు వృధాగా పోయే విధానం. కాబట్టి అప్పటి మన ఆచార్య వ్యవస్థ అంతా కూడా మానవునికి మనుగడ విధానములో అప్పుడే వివాహం కాకముందే మంచి జీవన విధానంగా ఆధ్యాత్మికాన్ని అందించారు. కాబట్టి వాడు బ్రహ్మములో చరించేవాడుగా బ్రహ్మచారిగా, వేదాధ్యయనం చేసే బ్రహ్మచారిగా, జ్ఞానాధ్యయనం చేసే బ్రహ్మచారిగా ఎదిగి ఆ తర్వాత వ్యవహార విధానాలు, సంసార విధానాలలో ప్రవేశించిన విధానం. కాబట్టి ఈ మిథ్యాచార అనే పదం ఇక్కడ చేరి ఉన్న అంశముతో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చాలా రంగాలలో చేరి ఉన్న అంశముగా మనం గ్రహించుకోవచ్చు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.